ఏం చేస్తారో చూసావా? మనం చావు నుంచి తప్పించుకొని వచ్చాం, వీళ్ళు చేసే పని చూడరా. మావా, వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కదా. అది కాదు, శిల్పాన్ని బాగా చేస్తుంటేను అది చెప్పాను. కళ్యాణి, కళ్యాణి, వాడికి చెవుడున్నట్టు నీకు కూడా చెవుడు వచ్చిందా? ఎంత బాగా చెక్కావు. ఇది నేనేనా? రవివర్మ తల పూర్తిగా చెక్కుతానన్నాడు. తిక్క తిక్క మాట్లాడమాక తిక్క మొహన్ దానా. మొహన్ చూడు, ఆల్రెడీ మనకి పోలీసులు స్కెచ్ చేశారు. నేను గనక వాళ్ళ చేతికి చిక్కుంటే నన్ను చెక్కేవాళ్ళు. అసలు నీకు బుర్రుందా లేదా? నువ్వు ఎవరిని అడిగి లాడ్జికి వెళ్ళి సనీ లియోన్కి చేరిచ్చావు? నాకు గాని కష్టం వస్తే అది ఇస్తుంది, దానికి కష్టం వస్తే నేను ఇస్తాను, అందుకే ఇచ్చాను. ఆ మెంటల్ది చేనుకున్న పైసా కూడా దిగకుండా తీసుకెళ్లి తాకట్లో పెట్టింది. అది అయ్యో, అది దొరికిపోయిందా? అది దొరికిపోవడమే కాకుండా మళ్ళీ కూడా దొరికేలా చేసింది. నీకు విషయం తెలుసా? దుర్గా లాడ్జిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏయ్, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే వాడు తడిగుడ్డతో దాన్ని ఎందుకు కప్పుతున్నాడు? తడిగుడ్డతో దాన్ని మూసేస్తున్నాడంటే పనిలో బాకీ ఉందని అర్థం. పగిలిపోతుంది అందరికి. ముందుగా మనం ఆ గోల్డ్ని తీసుకుని ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఏమయ్యా, 144 ఎప్పుడు పెట్టినా నేను ఊర్లోకి వస్తూనే ఉన్నాను. 144 సెక్షన్ ఎప్పుడు పెట్టినా చాలు, లాక్ చేసిన ఇంట్లో బయటకు వచ్చినమ్మా ఇంట్లో ఉన్నట్టు ఏం చేస్తుంటారా వీళ్ళు? నాకేం అర్థం కాలేదే. ఒకటే డౌట్ గా ఉంది సార్. చెవులకు కళ్ళు పెట్టి చూడకండి సార్, చెవులు దొబ్బుతాయి. వచ్చిన పని చూద్దాం సార్. సరేరా వెళ్దాం. నేను కుర్రాలు సరిగ్గా వర్కౌట్ చేయలేదు, అందుకే ఈ టార్చర్. రాయప్ప, మొత్తం విన్నాను. నా పరువు ప్రతిష్ట అంతా పోయింది. ఇది పుచ్చుకుంటే దీని ఆనందమే వేరు. ముందు మందు కొట్టు. నిజం మాట్లాడుతున్నారు. ఆయనకి సారీ. పోయి సార్కి అసిడిటీ. కర్మరా. చీర్స్. చీర్స్. కళ్ళు చెవులు పెట్టి పనికి మాల ఎదవ మాట్లాడే మాటలు మనసులో గనక సినిమా రన్ చేసామనుకో, మనం కనిపించాం. రేపు నేను ఊరు లోపలికి వెళ్తాను. ఆ ఇద్దరిని కిడ్నాప్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఆ సెల లోపల ఉన్న జోకర్ గోల్డ్ ఎలా తీయాలన్నదే ఒక్క ఐడియా కూడా రావడం లేదు. సరే, ఊళ్ళోకి ఎలా వెళ్తావు? ఆ ఇన్స్పెక్టర్ వెళ్తున్నాడు కదా. ఇదే ఆ మదనిల్లు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూడరా, ఈ ముసళ్ళు చూడు, చోట తాగుతూ క్యారం బోర్డు ఆడుతుంది. ముక్కే కలవనంటుంది. సార్, ఈ స్వీట్ తింటారా? చూడరా. రండి సార్, ఒకరు తగ్గారు, రండి ఆడదాం. ఏంట్రా ఎటకారమా? ఎటకారండి సార్, నిజమే సార్. 144 సెక్షన్ పెట్టి కుర్రాళ్ళంతా ఇంట్లో ఉండేలాగా చేశారు. ఎలాగో మీరు వచ్చారు కదా, అందుకే ఆడమని చెప్తున్నాను. ఎక్కడే నీ కొడుకు? పంది మాట్లాడడానికి వెళ్ళాడా? పనికి వెళ్ళి 2 రోజులైంది, ఇంకా రాలేదు. వాడు డ్రైవింగ్ లో బిజీ కదా. తెలుసురా నీ కొడుకు ఎలా డ్రైవింగ్ చేస్తాడో అని. రాయప్ప సంబంధం కలుపుకుంటే కూర్చొని తినొచ్చు అనుకున్నారా? ఇదిగో చూడండి సార్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకండి. నా కొడుకు అలాంటోడు కాదు. ఒకవేళ అమ్మాయిని తీసుకొచ్చినా చివరి వరకు కళ్ళలో పెట్టుకుని చూసుకునే సత్తా మాకుంది. ఆస్తులు ఎందుకు, ఎవరికి కావాలి? ఏమే తొందరపడి మాట జారకే, జాగ్రత్తగా మాట్లాడు. మీ కళ్ళు పడితే తెలిసిపోతుంది కదా ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు. చూడండి సార్. నువ్వు చెప్పింది నిజమే. యో సరే, ఊరు బయట ఒకరొచ్చినా షూట్ చేస్తారు, మీరేంట్రా ఇంత తీరుబడిగా ఆటలాడుతున్నారు? ఏది కొట్టాలో అర్థం కాలేదు, కొంచెం ఆలోచించాలి. వెళ్ళేటప్పుడు తలుపేసాలండి. ఈడెటకారం చూడండిరా. ఏంటి, ఏదైనా దొరికిందా? సార్, స్వీట్ తినరా? యో రావయ్యా,
జేమ్స్ బాండ్. త్వరగా రండి, గంప తీద్దాం. వస్తున్నాను కదా, ఎందుకు అరుస్తావు? లేమ్మా, లే తల్లి. నమస్తే సార్. కూర్చోండి. డెమో సిటీ సార్. ఇదే దాసిల్లు. ఓం గణేశాన్ మహావం ఏడుకొండల వెంకటరమణ గోవిందా. స్వామి ఈ ఊరిని మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాల తండ్రి. 1000 ప్రాణాల్ని రోజు తినేస్తూ ఉంటే అయినా కూడా ఆకలి తీరడం లేదు. నేను తాగుబోతునైనా వీటిని ముట్టుకోవడం లేదు. తాగుబోతుల్ని నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఏంట్రా ఇదంతా? అదే సారాయి కాచక ముందు ముక్కుతో వాసన పెట్టి వచ్చేసారు కదా, మీకేం కావాలో చెప్పండి. ఓరి దుర్మార్గులారా, సారా కాస్తున్నారా? అది ఇంట్లోనా? అడవిలో కాస్తా ఉండేవాళ్ళం. మన ఊర్లోనే దీపావళి సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా 144 వచ్చింది. అందుకని మా ఊరు వాళ్ళు సారాయి తాకుండా ఉండగలరా? చచ్చిపోతారు అంతే. అలా అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తాగుతారా? ఎలారా? ఏ రూట్ లో వస్తున్నారా ఇంతమంది పోలీసులు? అది వదిలేండి సార్, 2 రోజుల్లో మీకు మామూలు పంపిస్తాను, బయలుదేరండి. అలాగే అలాగే. వాడితో మాట్లాడి కుప్పతొట్లో చేపెట్టినట్టు. నీ కొడుకు ఎక్కడ? వాడికి 3 సరువు లేకపోతే బతుకుదేరు కోసం వాడు టౌన్ పోతాడు సార్. వాడు పెద్ద జిల్లా కలెక్టర్. నువ్వు సారా కాచి బతుకుతున్నావు, వాడు దొంగతనాలు చేసి బతుకుతున్నాడు. మాటలు చూస్తే కోటలు దాటుతుంది. సార్ అనవసరంగా ఎందుకు మాట్లాడతారు? దాస్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. ఈ విధంగా కాస్తేనే సరుకు సూపర్ గా ఉంటుంది. ఏమంటారా బావర్దే? అవును మావా. మమ్మల్ని బయటకు పోవని చెప్పకుండా పోయేలా చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అని చులకనగా చూడకు. చూడు, నీ కొడుకు దొంగతనం చేసింది పెద్దవాళ్ళ షాప్ లో. ఇప్పుడు దొరికాడనుకో చచ్చాడే. సార్ దొరకలేదు, నువ్వు చస్తావు సార్. రే మర్యాదగా వాడిని పోలీస్ స్టేషన్ కు పంపరా. ఏంట్రా ఈ కర్మ? వాడు ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడో ఏంటో. ఎక్కడ? కాస్త తప్పుకోండి, పెయింటింగ్ వేస్తున్నాడు కదా. పోలీస్ వచ్చి వేస్తాడు, ఓకేనా? అయ్యో త్వరగా ఇటు నుంచి వెళ్ళు. రే దాసో, పోలీస్ వచ్చారా? రే పోలీస్ వచ్చారా? త్వరగా. సార్ కాస్త ఆలోచించి వెళ్దాం సార్. ఆలోచించి విసుగు పుడుతోంది. మీరు చెప్పింది నిజమే, బట్ రాయప్ప చాలా పెద్ద మనిషి. అతని దగ్గర ఏదైనా క్లూ దొరకచ్చు కదా. నమ్మండి సార్, నమ్మకమేగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడకు. లోపలికి వెళ్ళొచ్చు సార్. రేయ్, నీ బొమ్మను నువ్వెలా రా గీసుకున్నా? దాసు మదన్ ఎక్కడ? తెలిస్తే చెప్పు. సార్, మీ ఒంట్లో గ్లూకోజ్ తగ్గుతూ వస్తాను. ఒక చాక్లెట్ తిన్నాను సార్. ఇందులో ఉన్న బంగారాన్ని మనం ఎలా తీయాలి?
వినాయక నిమజ్జనం కోసం ఏర్పడిన సమస్య కోసం ఊర్లో ఉన్న జనమంతా కలిసి మాట్లాడుకునే విధంగా కలెక్టర్ గారు మరియు పోలీస్ అధికారులు మన ఊరు బయట రచ్చబండ దగ్గర ఎదురు చూస్తున్నారు. తగర వలసపు గ్రామస్తులు, కంచర్పాలెం గ్రామస్తుల సమస్యలు తీర్చుకోవడానికి అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. మీటింగ్ దగ్గర వెళ్దాం. సరే సార్. యాయామి ఆవాహయామి అంటే సార్ మీరు చదువుకున్న వాళ్ళు మాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. చెప్పండి. వినాయకుడిని చేయడానికి ఎక్కడి నుండి మట్టి తీసామో అక్కడే ఆయన్ని నిమజ్జనం చేయాలి. విగ్రహం మీద ఉన్న గాజు ముక్కల్ని మనం విడిగా తీసేయాలి. కరెక్టే. వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు గాజు ముక్కలు ఎలా తీస్తాం? అవునవును. దీనికి సమాధానం చెప్పడానికే ఈ సమావేశం. ఆ విగ్రహం నుండి గాజు ముక్కల్ని ఎలా విడదీస్తామని ఈ డెమో చూస్తే తెలుస్తుంది. చూద్దామండి. వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేద్దామా? ఏది ఏమైనా జాతరకు ముందే వినాయకుని నిమగ్నం చేసి ఆ తగరపు వలస ఊరు వాళ్ళకి మసి పూసాం కదా మనము. చెరువులో నిమగ్నం చేయడానికి ఊరు వాళ్ళందరూ పాల్గొనొచ్చు. అంతవరకు 144 సెక్షన్ కొనసాగుతుంది.